సాధారణంగా 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థుల గురించి ఎక్కువగా ప్రచారం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ప్రైవేటు కళాశాలల్లో ఎంసెట్, నీట్ పరీక్షల్లో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థుల గురించి కూడా మనం గొప్పగా చెప్పుకుంటూ ఉంటాం. అయితే అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో గడిచిన 72 సంవత్సరాలుగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఎందరో విద్యార్థులను అత్యుత్తమ స్థాయికి తీసుకువెళ్ళిన ఘనత సాధించింది. సాధారణంగా ప్రాథమిక పాఠశాల అంటే పెద్దగా పట్టించుకునేవారు ఉండరు. అయితే నర్సీపట్నం మున్సిపాలిటీలోని వెంకనాయుడు పాఠశాల 71 సంవత్సరాలు పూర్తయి 72వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 1953లో స్థాపించబడిన ఈ ప్రాథమిక పాఠశాల నేటికి ప్రాథమిక పాఠశాలగానే కొనసాగుతుంది. ఒకప్పుడు కేవలం 34 మంది విద్యార్థులు మాత్రమే ఉండే ఈ పాఠశాలకు విద్యార్థుల సంఖ్య పెంచేందుకు ప్రస్తుత ఉపాధ్యాయులు కృషి చేయడంతో ఆ సంఖ్య 74కు చేరుకుంది. నాడు నేడు పథకం ద్వారా అనేక సౌకర్యాలు ఈ పాఠశాలకు కల్పించబడ్డాయి. 2 అదనపు తరగతి గదులతో పాటు ఆర్ఓ ప్లాంటు, కార్పొరేట్ స్థాయిలో ఖరీదైన బల్లలు, ఫర్నిచర్, గ్రానైట్ ఫ్లోరింగ్ వంటి ఎన్నో సదుపాయాలు ఈ ప్రాథమిక పాఠశాలలో మనకు కనిపిస్తాయి. చదువుతో పాటు అదనపు ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ కూడా వీరికి నేర్పుతూ ఉంటారు. క్విజ్జు, పద్య పోటీలు, డ్రాయింగ్ వంటి పోటీలతో పాటు పాఠశాల స్థాయిలో వైజ్ఞానిక ప్రదర్శన నిర్వహించిన ఘనత కూడా ఈ పాఠశాలకు దక్కింది. అంతేకాకుండా ఈ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న జి ప్రేమ్చంద్ అనే విద్యార్థి ఈ ఏడాది అటు నవోదయ పాఠశాలకు, ఇటు కోరుకొండ సైనిక్ స్కూల్ కూడా ఎంపిక కావడం విశేషం. మోడల్ స్కూల్కి 12 మంది విద్యార్థులు, గురుకుల పాఠశాలకు 3 విద్యార్థులు ఈ పాఠశాల నుండి ఎంపికయ్యారు. కేవలం ఒక ప్రాథమిక పాఠశాల 72 సంవత్సరాలుగా నానాటికి అభివృద్ధి చెందుతుంది. పట్టణంలో ఎంతోమంది ప్రముఖులు ఈ పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం చేసిన వారే కావడం విశేషం. ప్రస్తుత ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్ డీజీ నాథ్ సారథ్యంలో పాఠశాల 72వ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అనకాపల్లి జిల్లా డిప్యూటీ డిఈఓ పి అప్పారావు, మండల విద్యాశాఖ అధికారులతో పాటు అనేక మంది ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు బహుమతులు కూడా అందజేశారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు చిన్నారులు అయినప్పటికీ వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, ఇతర ప్రదర్శనలు తల్లిదండ్రులను, సభికులను ఎంతో ఆకట్టుకున్నాయి. డిప్యూటీ డిఈఓ అప్పారావు ఈ సందర్భంగా విద్యార్థులకు 72 సంవత్సరాలుగా విద్యాబోధన చేస్తున్న ఒక ప్రభుత్వ పాఠశాల గురించి చెప్పుకోవడం ఎంతో విశేషమన్నారు. ప్రభుత్వ పాఠశాలల పనితీరుకు ఇదొక నిదర్శనమని చెప్పవచ్చునన్నారు. ఇన్ని సంవత్సరాలుగా నర్సీపట్నం టౌన్లో విద్యాబోధనకు నిలయంగా కొనసాగుతున్న వెంకనాయుడిపేట ప్రాథమిక పాఠశాల గురించి తెలుసుకున్న వారందరూ ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు.
చూడకుండా కన్ను నాకు కొడుతుంటే నిన్ను చూడ బుద్ధైతాంది రాజిగో, మాట్లాడ బుద్ధైతాంది రాజిగో. ఆడియన్స్ గట్టిగా చప్పట్లు కొట్టాలి. నిన్ను చూస్తే ఎట్లా ఉంటాది, గుండె గట్టిగా కొట్టేసుకుంటాది.